హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిజాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నాకు సిఆర్పిఎఫ్ ఫిజికల్ ఈవెంట్స్, మెడికల్ డాక్యుమెంటేషన్ అన్న ఒకటే రోజు ఉండే. సో మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయినా. మార్నింగ్ రిపోర్టింగ్ వచ్చేసి నాకు 5 o'clock ఉండే. సో 1 hour ముందే ఉండాలి కాబట్టి నేనైతే 4కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఎవరైతే సిఆర్పిఎఫ్ రంగారెడ్డి పడ్డదో అక్కింపేట జాగ్రత్తగా వెళ్ళండి. రోడ్లు అయితే గలీజ్ ఉన్నాయి, మొత్తం గుంతలు గుంతలు, ముడ్సే లేవు ఒక 2 kilometers వరకు. సో ఎవరైతే వెళ్తారో చూసి వెళ్ళండి. సో గ్రూప్ సెంటర్ ఎవరైతే వెళ్తారో జాగ్రత్తగా వెళ్ళండి. రోడ్స్ అయితే గలీజ్ ఉన్నాయి. సో మెయిన్గా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనం ఎస్ఎస్సి మెమో, రెసిడెన్స్, ఓబీసీ సర్టిఫికేట్, ఆధార్ ఆర్ ఎనీథింగ్ అట్లాంటివి అయితే ఒరిజినల్ తీసుకెళ్ళండి. జిరాక్స్ అయితే వాళ్ళు అలౌ చేయరు. ఎస్ఎస్సి మెమో ఇవన్నీ కాలేజీలో ఉన్నాయంటే మీరు కాలేజ్కి వెళ్ళి అవి కలెక్ట్ చేసుకుని మరి తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళైతే అలౌ చేస్తలేరు, లేకుండా డైరెక్ట్ ఇంటికి పంపించేస్తారు. సో మార్నింగ్ సిఆర్పిఎఫ్కి అయితే వెళ్ళిపోయాను. నేను పొద్దున 5 వరకు రీచ్ అయిపోయినా. సో పొంగన వాళ్ళైతే లైన్ క్యూ కట్టిపిస్తారు. వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, ఎంతమంది వచ్చిరా అని చెక్ చేసి సీరియల్ నెంబర్ వైజ్ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ సీరియల్ నెంబర్ చెప్తారు. దాని లిస్ట్ ప్రకారంగా 50-50 బ్యాచెస్లా చేసి లోపలికి పంపిస్తారు. సో నాదైతే నంబర్ 200+ ఉండే. సో ఆ రోజైతే 250 మెంబర్స్ ఉంటాయి ఈవెంట్స్. ఓన్లీ 153 మెంబర్స్ అయితే వచ్చారు. సో నాదైతే 200+ ఉండే కాబట్టి ఫస్ట్ ఒక 100 దాకా వెళ్ళిపోయారు. ఎందుకంటే 153 వచ్చారు. లాస్ట్కి ఇంకా బస్సులో మమ్మల్ని కూడా ఎక్కించి లోపలికి పంపించారు. లోపలికి పంపించగానే క్యాస్ట్ వైజ్ డివైడ్ చేసారు. చాలాసేపు కూర్చోవాల్సి వస్తుంది ఎక్కడంటే అక్కడ, ఎందుకంటే అన్ని గంటలు కూర్చోబెడతారు ఒక్కొక్క ప్రొసీజర్కి వాళ్ళు. సో వాళ్ళు క్యాస్ట్ లాగా డివైడ్ చేసారు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అట్లా. ఎందుకంటే ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కదా 8 weight. సో దట్ అందుకు వాళ్ళు క్యాస్ట్ ప్రకారంగా మనం డివైడ్ చేశారు. లోపల పోగానే ఓబీసీ అట్లా క్యాస్ట్ డివైడ్ చేసి ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళని అట్లా ఫస్ట్ ఎస్సీ వాళ్ళని 8 weight అట్లా చెక్ చేస్తారు. తర్వాత ఓబీసీ వాళ్ళని, తర్వాత అన్రిజర్వ్డ్ వాళ్ళని, తర్వాత ఎస్టీ వాళ్ళని, ఇట్లా 8 weight ఫస్ట్ చెక్ చేస్తారు. తర్వాత మనకి బ్యాండ్స్ కూడా ఇస్తారు. మన డాక్యుమెంట్స్ ఒక చెక్ చేసి 8 weight చెక్ చేస్తారు. దాని తర్వాత ఒక 1 hour అట్లా కూర్చోబెట్టి వాళ్ళు డైరెక్ట్ మనల్ని రన్నింగ్ అయితే తీసుకెళ్తారు. మాకు రన్నింగ్కి తీసుకెళ్ళారు 11-11:30కి. సో రన్నింగ్ అయితే డైరెక్ట్ 1.6 kilometers ఉంటుంది. స్ట్రైట్ రోడ్ మీద కొట్టిస్తారు. గ్రౌండ్ ఏమి ఉండదు. లోపల సిఆర్పిఎఫ్ కాలనీ లాగా ఉంటుంది. దాంట్లో లోపల అందరు క్వాలిఫై అయిపోయారు. మా దాంట్లో ఒక్కడు తప్ప, ఒక్కైనా క్వాలిఫై కావాలి. మాకన్నా ముందు 3 batches అయినాయి. 3 batchesలో ఎవరు అన్క్వాలిఫై కావాలి, అందరు క్వాలిఫై అయిపోయారు. రన్నింగ్లో మాత్రం మా దాంట్లో కూడా ఒక్కైనా క్వాలిఫై కావాలి, అందరం క్వాలిఫై అయిపోయినాము. సో అక్కడ అయిపోగానే మళ్ళీ బస్సులు ఎక్కించుకొని మా ప్లేస్కి మమ్మల్ని తీసుకొచ్చేసారు. ఆ పైసలు కట్టుకొని తినాలి. సో కట్టుకోగానే మళ్ళీ ఒక 2-3 hours కూర్చోబెట్టి మన డాక్యుమెంట్స్ అన్ని చూసి మళ్ళీ ఉన్నాయని మళ్ళీ బస్సు ఎక్కించుకొని ట్రేడ్ టెస్ట్కి అయితే తీసుకెళ్ళిపోయారు. ట్రేడ్ టెస్ట్ 2 o'clock అట్లా తీసుకొస్తే మాకు 7 o'clock అట్లా కండక్ట్ చేసారు. అంతసేపు ఖాళీగా కూర్చుండే. సో మధ్యలో మేము లంచ్ కూడా చేసుకున్నాం అక్కడ. ట్రేడ్ టెస్ట్ అయిపోగానే రిజల్ట్స్ అయితే ఇచ్చారు. ఒక 1/2 hour ఆగి, అప్పటికే 8:39 అయింది. సో డిస్క్వాలిఫై అయిన వాళ్ళని డైరెక్ట్ వాళ్ళకి లిస్ట్ ఇచ్చేసి వాళ్ళని డైరెక్ట్గా మెయిన్ పాయింట్లో దింపేసారు. ఎవరిదైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మెడికల్ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడే కొంచెం చెక్ చేసారు. వాళ్ళకి ఎవరికైతే డాక్యుమెంట్స్ లేవో సెంట్రల్లో వాళ్ళని మళ్ళీ 10 days లోపు వాళ్ళని డాక్యుమెంట్స్ అయితే తీసుకురమ్మన్నారు. సెంట్రల్వి, స్టేట్వి కాదు. సో దాని తర్వాత ఇంకా మెడికల్ అయితే నెక్స్ట్ డే కండక్ట్ చేస్తా అన్నారు. సో నాదైతే ట్రైన్లో పోయింది కాబట్టి నేను అప్పుడే బస్ ఎక్కి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో స్టార్టింగ్ పాయింట్ బయటికి రాగానే బస్సెస్ ఉంటాయి. బయటికి రాగానే టీఎస్ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. మనం డైరెక్ట్ సికింద్రాబాద్ రావచ్చు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఉన్నవన్నీ ఒరిజినల్ అన్నీ తీసుకెళ్ళండి. డాక్యుమెంట్స్ అయితే స్కూల్ ఉన్న, కాలేజ్ ఉన్న అన్నీ తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే వాళ్ళు డాక్యుమెంట్స్ లేని అలో చేసేలారు. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.